అంటే మూల్యం చెల్లించలేనంత, వెల చెల్లించలేనంత శ్రేష్టమైన వాడు. ఆయన గొప్పద ఎంచుకోదగిన వాడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఎంచుకొనదగిన వాడు, అంతకంటే మిన్న అయిన వారు, గొప్ప అయిన వారు, మొదటి స్థానం ఇవ్వదగిన వారు ఒక నిజ క్రైస్తవుడికి ఎవరు ఉండరు జీవితంలో. అందుకు ఏమంటాడంటే విశ్వసించుచున్న మీకు, అంటే విశ్వసించని వారికి కాదు. విశ్వసించని వారికి ఎలా ఉన్నాడంట ఆయన? 4వ వచనం, మనుషుల చేత విసర్జించబడిన వాడు అనే మాట చూస్తున్నాం. విశ్వసించని వారికి ఆయన విసర్జించబడిన వాడు, తృణీకరించబడిన వాడు, లెక్కలో లేడు. యేసు ప్రభువా ఏంటో అదో మతం అన్నట్టుగా మాట్లాడతారు, లేకపోతే ఆయనతో మాకేమీ పట్టింపు లేదు, లేక మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేవారు ఉంటారు, ఈ భూమి మీద ఉన్నారు. వారికి ఆయన ముఖ్యమైన వాడు కాదు, శ్రేష్టమైన వాడు కాదు. వారి జీవితంలో ఆయనే అతి శ్రేష్ఠుడు అని చెప్పలేరు. కానీ నీకు, విశ్వసించుచున్న నీకు ఆయన అమూల్యమైన వాడు. నా జీవితంలో వెలకట్టలేని, విలువైన, అతి శ్రేష్టమైన, అతి ప్రాధాన్యమైన, అతి ప్రాముఖ్యమైన, మొదటిది అయిన స్థానాన్ని కలిగి ఉన్నది యేసు ప్రభువే అని ఒక క్రైస్తవుడు చెప్పాలి, చెబుతాడు కూడా. నిజ క్రైస్తవుడి జీవిత ప్రాధాన్యత ఏంటి అంటే యేసు ప్రభువారు. ఆయనే మీకు అమూల్యమైన వాడు. ఒక విశ్వసించిన వాడికి, విశ్వసించిన వాడికి ఎంతో వ్యత్యాసం ఉంది, ఎంతో భేదం ఉంది. విశ్వసించిన వాడికి క్రీస్తు చాలా దిగువ స్థానంలో ఉంటాడు. ఏదో విన్నాంలేండి, లేకపోతే ఆయా సమయాల్లో ఆయన్ని మేము గౌరవిస్తాము, లేకపోతే ఆయనకి ఏదన్నా ఒకవేళ చెల్లించవలసి వస్తే చెల్లిస్తామని అన్యులు కూడా అంటారు. కానీ వారికి చాలా తక్కువ ప్రాధాన్యత అది. కానీ విశ్వసించున్న మీకు అనుదిన ప్రాధాన్యత, అది ఎంతో అత్యున్నతమైన వాడుగా ఆయన నీకున్నాడు. ఇక్కడే నువ్వు నిజ క్రైస్తవుడువా కాదా అన్నది తెలిసిపోతుంది. నువ్వు చర్చికి వెళ్తున్నావా అంటే, నిజ క్రైస్తవుడు చర్చికి వెళ్తాడు, నిజ క్రైస్తవుడు బైబిల్ చదువుకుంటాడు, నిజ క్రైస్తవుడు ప్రార్థన చేసుకుంటాడు, నిజ క్రైస్తవుడు ఆరాధన చేస్తాడు, అర్పణలు చెల్లిస్తాడు. కానీ నిజ క్రైస్తవుడు ఆయన కంటే ఇంకా వేరేది నాకు శ్రేష్టమైంది ఉంది అని చెప్పలేడు అసలు. నాకు యేసు ప్రభు వారి కంటే విలువైంది ఇంకోటి ఉందని అనేవారందరూ నిజ క్రైస్తవులు కాదు. లేక రక్షణ పొంది దేవుని బిడ్డలుగా ప్రభు కృపను, ఇందాక మనం చదువుకున్న ప్రభు కృపను ఎరిగిన వారు అలా చెప్పలేరు. ప్రభువును ఒక మత సంబంధిగా వెంబడిస్తున్న వాడైతే మతం మతమే, మనం మనమే అన్నట్టుగా చూస్తాడు. కానీ ప్రభువును తన ప్రాణనాథుడిగా, ప్రాణరక్షకుడిగా, తన నిమిత్తము దరిద్రత అనుభవించిన గొప్ప దేవుడిగా చూస్తే అతడు అలా చెప్పలేడు. ఒక క్రైస్తవుడికి క్రీస్తు అంత అమూల్యమైన వాడు. తనకంటే, తన ఇంట్లో వారి కంటే, తన బంధువుల కంటే, తన స్నేహితుల కంటే, తన వ్యాపారం కంటే, ఉద్యోగం కంటే, వృత్తి కంటే, లావాదేవీల కంటే, ఒక అబద్ధ క్రైస్తవుడికి, లేక అవసరాలు తీర్చుకునే క్రైస్తవుడికి అయితే స్వస్థపరచేవాడుగానో, నా అవసరాలు తీర్చేవాడుగానో, నా ఇంట్లో కార్యక్రమాలు చక్కబెట్టేవాడుగా యేసుప్రభు పనికొస్తాడు అనుకొని నమ్ముతాడు వాడు. అలాంటి అజ్ఞానులు కొంతమంది ఉంటారు ఈ సంఘాలలో కూడా. కానీ నిజ క్రైస్తవుడు ఆయన ఏమై ఉన్నారు, ఆయన మన కొరకు ఏం చేశారు, ఆయన ఇప్పుడు ఎలాంటి స్థానంలో ఉన్నారు, మనకు ఏ స్థితి ఇచ్చారని తెలుసుకొని ఆయన వెంబడించే శిష్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆయనగా గుర్తించిన వాడు నిజ క్రైస్తవుడు, ఆయనను ఆయనగా నమ్మిన వాడు నిజ క్రైస్తవుడు. క్రీస్తు ఎవరో ఎరగకుండానే క్రైస్తవుడు అవుతారా అంటే నామకార్థులు అవుతారు. మరి క్రీస్తే మన సృష్టికర్తని, మన రక్షణకర్తని మనం ఎరిగినప్పుడు, ఇందాక మనం చదువుకున్నట్లుగా నా నిమిత్తం అంత త్యాగం చేసిన ప్రభువు నాకు ప్రాముఖ్యమైన వాడు కాకపోతే ఎవరవుతారు? అంతగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడంటే నిజ క్రైస్తవుడికి తెలుసు వీళ్ళందరికీ మూలము, తన ప్రాణానికి మూలం ఆయనే అని కదా. ఆయన వలన నేను ఇలా ఉన్నాను, ఆయన మాట వలన జీవిస్తున్నాను, ఆయన అనుగ్రహం వలన నేను వీటన్నింటినీ పొందుకున్నాను, ఆయన అనుగ్రహించాడు నాకు. ఏమన్నాడు? గృహము, విత్తము, భార్య కూడా దేవుడు అనుగ్రహమే కదా. పిల్లలు దేవుడిచ్చే బహుమానాలు కదా. మనకు దేవుడు ఇస్తేనే కదా పిల్లలు ఉన్నారు, దేవుడు ఇస్తేనే కదా భర్త వచ్చాడు, దేవుడు ఇస్తేనే కదా భార్య వచ్చింది, దేవుడు ఇస్తేనే. యేసు నాకు అమూల్యమైన వాడు, యేసు ప్రభువు వారు నాకు అమూల్యమైన వాడు రుజువు చేయుటకు దేవుని దినాన్ని కూడా అమూల్యమైన దినంగా ఎంచుకున్నవాడే కదా. ఆయన దినం, ప్రభు దినం అంటాం దీన్ని. ప్రభు దినము అమూల్యంగా ఎంచుకున్నావంటే నీకు యేసు ప్రభు వారు అమూల్యమైన వాడని అర్థం. ప్రభు వాక్యం అమూల్యమైనదని ఎంచుకున్నావంటే ఆయన నీకు అమూల్యమైన వాడని అర్థం.
ప్రభు సంఘాన్ని అమూల్యమైనదిగా నువ్వు ఎంచుకున్నావంటే ఆయన నీకు అమూల్యమైనవాడని అర్థం. ప్రభు యొక్క పరిచర్య నీకు అమూల్యమైనదని ఎంచుకున్నావంటే ఆయన నీకు అమూల్యమైనవాడని రుజువు చేస్తావు. రుజువులు చేయడానికి 4 మాటలు చెప్పాను. యేసు నాకు అమూల్యమైన వాడని ఎలా రుజువు చేయగలను? 1, ఆయన వాక్యము. ఆయన వాక్యానికి నువ్వు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆయన మాటకు నువ్వు విలువ ఇచ్చినప్పుడు ఆయన నీకు విలువైన వాడు. 2వది రాసుకోండి. 2వది ఆయన సంఘము. ఆయన సంఘమునకు నీవు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయనకు నీవు ఆయన నీ దృష్టిలో ఆయన నీకు అమూల్యమైన వాడు. 3వది ఆయన ప్రభు దినము. ప్రభు దినాన ఆయన గణపరిచినప్పుడు, ఆయన సన్నిధిని నువ్వు కోరినప్పుడు అప్పుడు నీకు ఆయన అమూల్యమైన వాడు. ఆయన కంటే గొప్పది శ్రేష్టమైనది లోకంలో ఏది లేదని రుజువు చేస్తున్నావు. 4వది ఆయన యొక్క పని. ఆయన నాకు శ్రేష్టమైన వాడంటే ఆయన పని కూడా నాకు విలువైంది. ఇంకో మాట కూడా రాసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టుగా నీ సమర్పణ ఆయన నీకెంత విలువైన వాడో తెలియజేస్తుంది. నీ సమర్పణ ఆయన ఎంత విలువైన వాడో తెలియజేస్తుంది. అది 5వది. నీ సమయమును వెచ్చించుట ఆయన ఎంత విలువైన వాడో తెలుస్తుంది. నువ్వెంత సమయం దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నావు? చక్కగా బుధవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు క్రమం తప్పకుండా నియామక దినాలు నీ సమయాన్ని వెచ్చించడం బట్టి నువ్వు ఆయన ఎంత విలువైన వాడో తెలియజేస్తున్నావు. నీ యొక్క ఆలోచనలు, ఆశలు ఆయన ఎంత విలువైన వాడో తెలియజేస్తాయి. చివరిగా నీ యొక్క ఆలోచనలు, ఆశలు ఆయన ఎంత విలువైన వాడు అన్నది రుజువు చేస్తాయి. నీకు ఏది విలువైంది? లోకమా, దేవుడా? పాపమా, దేవుడా? ధనమా, దేవుడా? ఏది నీ దృష్టిలో అమూల్యమైనది? ఏది గొప్పది? ఏది శ్రేష్టమైనది? నీకు జరగవలసిన కార్యక్రమాల, దేవుడా? ప్రతి ఒక్కరు కూడా మనలో, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి నీకు దేవుడు ముఖ్యమైన విషయాన్ని నువ్వు రుజువు చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు రుజువు చేయి. ఇదిగో 7 మాటలు మీకు నేను జ్ఞాపకం చేశాను. ఇవన్నీ రుజువులే. చెబుతారా నాకు ఒకసారి 7 మాటలు? మొదటిది ఆయన వాక్యమునకు నువ్వు ఇచ్చే ప్రాధాన్యత. 2వది సంఘమునకు. 3వది ప్రభు దినమునకు. 4వది ఆయన పనులు, పరిచర్యలకు. 5వది సమర్పణ, త్యాగము, దాతృత్వము. 6వది సమయాన్ని నువ్వు ఎంతగా ఆయనకి వెచ్చిస్తున్నావు. 7వది నీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు. ఆయనే నాకు అమూల్యమైన వాడు, ఆయన నాకు శ్రేష్టమైన వాడు. నీ ఆలోచనలు ఏమిటి? నీ ఆశలు ఏమిటి? నీ కోరికలు ఏంటి? ఆయన విలువైన వాడని నీ ఆశలలో తెలియజేస్తున్నావా? నా దేవుని కొరకు నేను జీవించాలండి, నా కుటుంబం నా దేవుని కొరకు జీవించాలండి అనే కోరిక నీలో ఉంటే నీకు ఆయనే అమూల్యమైన వాడని రుజువు చేస్తావు. నేనైనా, నా కుటుంబమైనా, నాకున్న సమస్తముతో నేను ఆయన్ని గణపరచాలనుకుంటున్నానంటే నీకు ఆయన అమూల్యమైన వాడు కాబట్టి. చూడండి, దేవుడు నీ కొరకు అన్ని చేయవలసినవి చేశాడు, నిన్ను లేవనెత్తాడు. కానీ నువ్వు ఆయన అమూల్యమైన వాడిగా ఎంచుకోవడానికి ఇప్పుడు బాధపడిపోతున్నావంటే ఆయన నువ్వు విసర్జిస్తున్నావు. అన్యునిలాగా ఆయన తృణీకరిస్తున్నావు, ఆయన అవమానపరుస్తున్నావు, ఆయన లెక్క చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా క్రైస్తవుడు అయిన నీవు, లేక విశ్వసించున్న నీకు ఆయన అమూల్యమైన వాడే అని రాశాడు. అక్కడ విశ్వసిస్తున్న నీకు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది అలా ఉంచు, కానీ నీకు అమూల్యమైన వాడు క్రీస్తు. నువ్వు ఏ స్థానంలో ప్రస్తుతం ఉన్నామన్నది కానీ నీకు ఎవరు ముఖ్యమైన వారు, ఎవరు అమూల్యమైన వారు, ఎవరు శ్రేష్టమైన వారు, ఎవరిని నువ్వు గొప్పగా ఎంచుతున్నావు, నీకు ఎంత ఉంది, ఏమీ లేదు అన్నదే అలా ఉంచు. కానీ నీకు ఎవరు అమూల్యమైన వారు?